డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఎందుకు అంటే ఇక్కడ పార్టీ పరంగా లోకలోకలు ఉంటాం, అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువై కుమ్మలాటలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉందనే ఒక విమర్శ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మీ నాయకుడు, మీ సోదరుడైనటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నారని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది బాగా. అట్ ద సేమ్ టైం కాళ్ళు పట్టుకుని వెనక్కి వాళ్ళు ఇది కూడా అలాగే ఉంది. తాజాగా మనం చూసినట్లయితే మీ సీనియర్ నేత అయినటువంటి విహెచ్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా కామెంట్లు చేశారు కదా. ఈ పరిస్థితులన్నీ ఆరోగ్యకరం అంటారా? సీనియర్ నేత వారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేసిన గతంలో అనుభవం ఉంది. ఎప్పుడు కూడా ఒక నాయకుని మీద ఓపెన్ స్టేట్మెంట్, నాకు ఎంత వ్యతిరేకత ఉన్నా మీరు ఎన్ని అడిగినా నాకు అభిమానులు ఎవరు లేకుంటే పలానా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి వాయిస్ నేను ఇవ్వను. నా అభిప్రాయం అధిష్టానం అడిగినప్పుడు నాకు ఎవరి మీద అభిమానం ఉంది, జనానికి ఎవరైతే సూట్ అవుతారో నేను చెప్పగలుగుతాను. ఎవరైనా కూడా ఒక లీడర్ అనేటువంటి వాళ్ళు పార్టీ సబ్జెక్టును పార్టీలోనే మాట్లాడుకోవాలి. గొడవలు చేసుకోవడం, రచ్చ చేసుకోవడం, బయట చేయడం ఇది పార్టీని బాగు చేసేది కాదు. దీని మూలంగా జనంలో ఒక ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, మా వీళ్ళతోటి కాదు అనేది. కాబట్టి అది క్రియేట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయట మాట్లాడచ్చు. గొడవలు పెట్టుకున్నా కూడా నీ అభిప్రాయం ఏదైనా ఉంటే పార్టీ కమిటీలో చెప్పు. అంతేగాని ఎవరమైనా కూడా ఓపెన్గా రోడ్ల మీదకి వచ్చి లేదా మీడియాకి వచ్చి ఈయన ఇష్టం లేదు, ఆయన ఇష్టం లేదు, ఆయన అట్లాంటప్పుడు ఇష్టమా కష్టమా అనేది తర్వాత. నా ఒక్కదానికి ఇష్టం లేదు, నేను నలుగురు ఉన్నారు అభ్యర్థులు కాంటెస్ట్లో, నేను కూడా ఆశావాహురాలు అనుకో. ఉదాహరణకు నీ ఆశపడంలో తప్పులేదు, కానీ ఎదుటోళ్ళ మీద నువ్వు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అది పార్టీకే మైనస్ అవుతుంది. పార్టీకి మైనస్ చేయాలనుకున్న వాళ్ళు బయటికి రోడ్ల మీద మాట్లాడతారు. వితిన్ కమిటీలలో మాట్లాడినటువంటి వాళ్ళు పార్టీని బాగు చేసుకుంటూ మంచి నాయకత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా. అందుకని ఎవరైనా గొడవలు కానీ స్టేట్మెంట్స్ కానీ బయట కాదు, నీకు ఒక కమిటీ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది, సెంట్రల్ కమిటీ ఉంది, అక్కడ మాట్లాడండి ఎవరమైనా. అంటే ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఒక మహిళా నేతని చూడొచ్చు అంటారా మేము? అంటే కాంగ్రెస్ పార్టీ మహిళా ఓరియంటెడ్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అట్టడుగు వర్గాలకు అవకాశాలు ఇచ్చే పార్టీ. ఇందిరమ్మ గారి యొక్క ఒక మహిళా నేత నాయకత్వంలో దేశాన్ని ఏలిన చరిత్ర ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు అంటే ఇట్లాంటి చాలా, సోనియా గాంధీ గారు రాష్ట్రపతిని చేసారు, మీరా కుమారి అంటే ప్రతిభా పాటిల్ని చేసారు రాష్ట్రపతిగా, మీరా కుమారిని గారిని స్పీకర్గా, ఇట్లా రకరకాల పదవులలో చాలామంది గౌరవించినటువంటి పార్టీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ స్థాయిలో ఉండే మహిళలు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. సీతక్క అర్హులు కాదంటారా? నేను ఆ స్థాయిలో నా శక్తి నాకు తెలుసు కాబట్టి నేను ఆ పదవిని మెయింటైన్, మనం తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేయాలి. సో తీసుకునేటువంటి వాళ్ళు కానీ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరమైనా న్యాయం చేయలేము అనుకున్నప్పుడు అందరికీ నష్టం చేయొద్దు, మన క్యాడర్ను నష్టపరచొద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను చేయలేను అనేది నా క్లారిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అయితే సమర్థవంతంగా నడిపించగలరా? నేను ఇందాకనే చెప్పిన వితిన్ కమిటీస్లలో నా అభిప్రాయాన్ని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎవరు ఏంది అని అధిష్టానం సర్వేలు చేసుకోవాలి, క్యాడర్ ఒపీనియన్స్ తీసుకోవాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. అప్పుడు ఎవరినైనా ప్రజల అభిప్రాయము, క్యాడర్ అభిప్రాయము, లీడర్ అభిప్రాయం అందరు తీసుకొని మీలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్నీ క్రోడీకరించి ఏదైతే బాగుంటుంది, ఎట్లా మనం గవర్నమెంట్ రాగలుగుతాం, ఎట్లా ఫ్యూచర్లో మంచి పరిపాలన ప్రజలకు అందించగలుగుతాం అనేది మనం అధిష్టానం అది బేరీజ్ వేసుకొని ఇస్తే బాగుంటుంది అనేది నా. ఖచ్చితంగా పరిపాలన అందించడం వరకు మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ ప్రజలు కూడా మరో రకంగా ఆలోచిస్తున్న పరిస్థితి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎంతసేపు ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉంటారు, ఎప్పుడు అధికార పార్టీలకు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి కదా. గత టర్మ్లో అలాగే జరిగింది. ఈ టర్మ్లో ఇంకా ఎక్కువ మంది ఏకంగా విలీనం పేరుతో వెళ్ళిపోయి మంత్రి పదవులు తీసుకున్నటువంటి చరిత్ర ఇది. అంటే ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడే ఉంటారని గ్యారంటీ ఏంటని ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇంకా ఒక్కరిద్దరు ఉంటారని మొత్తం వ్యవస్థను తప్పుపట్టలేము. ఇదే టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు 50% ఆ రోజు కాంగ్రెస్కి వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వచ్చిన చరిత్ర కూడా ఉంది. మొన్న కూడా ఆంధ్రాలో కూడా టీడీపీకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా కింద పరిస్థితులు అయితేనే ఉంటాయి. ఇది సైకలాజికల్గా ప్రజల్ని మైండ్తో గేమ్ ఆడుతున్నటువంటి చరిత్ర. కేసీఆర్ గారు గత 6 సంవత్సరాలుగా వారు క్వారంటైన్లోనే ఉంటున్నారు, బయటికి వెళ్ళరు. ఎలక్షన్ టు ఎలక్షన్, అసెంబ్లీ టు అసెంబ్లీ. అసెంబ్లీలో కూడా ఒక 10 నిమిషాలు వారి సబ్జెక్ట్ ఉన్నప్పుడు వస్తారు, లేదా 5 నిమిషాలు ఏదన్నా అవతల పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు వస్తారు, మళ్ళీ పోయి కూర్చుంటారు.
ఇదే తప్ప వారు పబ్లిక్లోకి వచ్చి ప్రజల ఇది లేదు కాబట్టి ఈ రకంగా మనోభావాలను అతో ఆటాడు. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క మనుగడకే ప్రమాదం. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడం ఒక రకంగా రాచరిక వ్యవస్థ నడుస్తుంది. కాకపోతే అది నిజాం టైపు ఇట్లా. ఇప్పుడు నేను బయటికి పోతే రోడ్ మీద అరెస్టో లాఠీ చార్జ్ లేదు, అసలు కాలు అడుగు బయటకే పెట్టనియట్లే ప్రోగ్రామ్ అనుకున్నాం. ఇదొక నయా అణచివేత, ఇదొక అసలు వర్ణించలేనంత ఇట్లాంటి అది ఘోరంగా ఉంది. అప్పుడైనా కనీసము పెళ్ళు పీకేది, మా గొంతులు బయటకు వచ్చేది, గొంతులను మూగదు. ఇట్లాంటిది ఇంతకు 10 ఇంతలు కేసీఆర్ అనుభవించే రోజు వస్తుందని మాత్రం నేను అనుకుంటున్నా. ఇది తప్పు. ఏ ఉద్యమాల పునాదుల మీద అయితే నువ్వు అధికారానికి వచ్చినవో ఆ ఉద్యమాలనే ఘోరంగా ట్రీట్ చేయడం, కనీసం ధర్నా చౌక్ కూడా లేకుండా ఇందిరా పార్కుని తీసేసినాం. ఇట్లా అంటే ఈరోజు మనం చూసిన నిన్ననే 17 సెప్టెంబర్ కూడా జరిగింది. ఆ రోజు వాటి కోసం విరోచిత పోరాటాలు, ఈరోజు కుక్కిన పేరు లెక్కబడి ఉన్నాడు. అంటే మీరు చెప్పింది మీరు అవునంటే కాదని చేస్తారు, కాదంటే అవునని చేస్తారు అనేది అర్థమైంది. నరేంద్ర మోదీ పరిపాలన గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి కానీ ఏం కామెంట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు తాజాగా నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా లిఖితపూర్వకం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అవి చూస్తుంటే జనాలకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది వలస కార్మికులు ప్రయాణాలు చేశారు, సమాచారం లేదు. ఎంతమంది చనిపోయారు అంటే సమాచారం లేదు. ఎంతమందికి పరిహారం అందింది అన్న ప్రశ్నకు సమాచారం లేదు. ఎంతమంది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న డాక్టర్లు చనిపోయారు కరోనా వల్ల అని అడిగిన ప్రశ్నకు కూడా అంటే ఇలా ఒక 10 ప్రశ్నలకి, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి కేవలం సమాచారం లేదు అనే ఒక సమాధానం ఇచ్చేసి కంటి తుడుపు చర్యగా వదిలేస్తున్నారు. ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? వారు కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పిఎం రిలీఫ్ ఫండ్ లాగా వచ్చినాయి, ఇక్కడ స్టేట్కి కూడా వచ్చినాయి. వీళ్ళు ఏం చేసారో వాళ్ళు ఏం చేసారో ఎవరికి లెక్క. నేను ఇందాక అన్నా కదా, ఇక్కడ కూడా వీళ్ళు ఎన్ని అకౌంట్లలో 1500 ఇచ్చారు, ఎన్ని లక్షల కుటుంబాలకు రైస్ ఇచ్చారు. ఇంకా ఏమైనా చేసారా? ఏం లేదు. నష్టపోయినటువంటి చిరు వ్యాపారులు, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిమానిటైజేషన్ మూలంగా 2016 ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, ఇంకా కొన్ని పార్టీలు వ్యతిరేకించింది. ఇదే కేసీఆర్ గారు డబ్బు కొట్టారు, పోయో చాలా గొప్పది అని వారు కూడా అమలు చేశారు. తర్వాత జీఎస్టీ తోటి కూడా పాపం చిరు వ్యాపారులను అడ్డి విరిచేశారు. ఆ చిరు వ్యాపారుల దగ్గర లక్షల మంది ఉద్యోగాలు పొందాల్సినటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు కొంతమందికి ఉపాధి ఇస్తున్నారు. ఈ పాండమిక్ టైంలో వాళ్ళకి ఒక్కొక్క షాపుకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి కనుక గవర్నమెంట్ ఈ ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చి అక్కడ ఉద్దీపనలు లేకుంటే ఇక్కడ ఇవి అనుకున్న ప్రభుత్వం ఇచ్చుంటే, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుంటే వాళ్ళు నిలదొక్కుని వాళ్ళే మళ్ళీ రీపే పన్నుల రూపంలో లేదా జిఎస్టీ రూపంలో చేస్తే గవర్నమెంట్కి ఆదాయం ఉండేది. కానీ గవర్నమెంట్ ఎక్కడ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు. బాధ్యత రాహిత్యం. వారు యోగాలు చేసుకుంటా, గుళ్ళు తిరుక్కుంటా, లేకుంటా నెమళ్ళకు ఫీడ్ చేసుకుంటా వారు ఉంటారు. వీరు కూడా గుళ్ళు గోపురాలు లేకుంటే అసలు కరోనా లేనప్పుడు ప్రెస్ మీట్లకు వచ్చి విరోచితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా పెరిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక్కట్లేదు. వీరికేమో కోతులకు ఫీడింగ్ చేసుకుంటా గుళ్ళు గోపురాలలో వీళ్ళు తిరుగుతున్నారు, లేదా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్క కార్యక్రమం. కాబట్టి చైతన్యం కావాల్సింది యువత, ప్రశ్నించాల్సింది యువకులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్తలేదు, మేము ఆశించిన తెలంగాణ పరిపాలన జరగడం లేదని సాక్షాత్తు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు అతనే వచ్చి అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే కనీసం పరామర్శించాలనేటువంటి ఘోరమైన స్థితిలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళు ఉద్యమకారులు ఎట్లయితారు? తలసాని లాంటి వాళ్ళు కర్రబట్టి తరుముతామన్న దానం నాగేందర్ రెడ్డి, తలసాని లాంటి వాళ్ళు ఇవాళ ఆయా పార్టీలలో గతంలో ఉన్నందుకు సిగ్గుతో తల ఉంచుకుంటున్నామని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది ఇంత అవకాశవాదం కదా. ఆ పార్టీలో అధికారంలో ఉంటే వీళ్ళు బయటకు వద్దురా? అదే కర్రను ఇంకా 4 కర్రలు పట్టుకోమని గెదమకపోదురా? ఇలాంటి వాళ్లకు అక్కడ పెద్దపీట. ఉద్యమకారుల లాంటి నాగులు, తెలంగాణ ఆయన పేరే తెలంగాణ నాగులు, అలాంటి వాళ్ళకు మిగిలింది ఆత్మహత్యలు. కాబట్టి చాలా అభివృద్ధి అనే దాని కింద చాలా ఉన్నది. అంటే పార్టీల మార్పు గురించి కామెంట్ వచ్చినప్పుడు మీ మీద కూడా వస్తుంటుంది. మీరు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న దాని మీద కూడా విమర్శలు చేస్తుంటారు. సరే, ఆ స్థాయిలో కాకపోయినా ఒక రకమైనటువంటి విమర్శలు ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది? అంటే కేవలం మీ నాయకుడుగా ఉన్నటువంటి, మీ సోదరుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు మీరు రావడం జరిగిందా? లేదంటే ఇక లేదు, ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు అనేటటువంటి ఒక భావనకు వచ్చి గతిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చారా? సరే, రేవంత్ రెడ్డి గారికి మాకు ఉండేటువంటి రిలేషన్షిప్లో, అంటే ఒక అనుబంధంలో అందరము అనుకొని వచ్చినాము. సరే, పార్టీ కూడా మొత్తం ఆంధ్ర మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసారు వాళ్ళు. అప్పుడు బాబు గారు కూడా
తెలంగాణలో కూడా కొద్దిగా నాయకత్వ మార్పును అవి మేము డిమాండ్ చేసినాం, మేము అడిగినాం. మేము కూడా కొన్ని రేవంత్ రెడ్డి మేమంతా కలిసి రైతు పోరు యాత్రలు, విద్యార్థి యాత్రలు, సింగరేణి యాత్ర అని మా దగ్గర ఇవన్నీ ఇట్లాంటివి చేసినాం. మంచి ఊపైతే ఉండే, కానీ అనుకున్న స్థాయిలో అక్కడ మార్పు అనేది నాయకత్వం దగ్గర జరగలేదు. దానికి తోడు ఈరోజు కొంతమంది కాంగ్రెస్లో కనుక ఒకరిద్దరు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు, అప్పుడు కూడా విత్ ఇన్ పార్టీలోనే బయట మాట్లాడడం, మోత్కుపల్లి నర్సింహ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, అది కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళ మీద పాపం సరే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు చాలా ఘోరంగా తిట్టిండు. అనుభవించినంతసేపు అనుభవించిన వాళ్ళే తిడుతూ ఉన్నారు. మేము అనుభవించింది తక్కువైనా అవకాశం చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చినా దానికి ఎప్పుడు మేము మచ్చదేవద్దు అనుకున్నాం. ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా నేనైనా మాతో మేమందరం పోయిన మా దాంట్లో ఎవరో మంత్రులను చేసిన వాళ్ళం లేవు, ఎవరో అధికారాన్ని చూసిన వాళ్ళం కాదు. ఈవెన్ తెలుగుదేశంలో కూడా మ్యాక్సిమం. అయినా కూడా మేము మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ను మేము గౌరవిస్తాము ఎప్పుడైనా. అది ఇప్పుడు మనకు నచ్చే మనం టీడీపీలో పనిచేసినాము, ఆడ అధికారం లేదు కాబట్టి లేదా అవకాశం లేదు కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం. మనం వచ్చినప్పుడు ఏదో మేము గొప్ప అదంతా దరిద్రం అని చెప్పుకుంటే, ఆడ అధికారం ఉంటే నువ్వు దరిద్రం అందువా, దండం పెట్టుకుంటేనే కూర్చుంది కదా అక్కడ కూడా. ఈ అవగాహన మొన్న కూడా ఆ ఎమ్మెల్యేలు మన ఇద్దరు కాంగ్రెస్లో టీడీపీలో మంత్రులు చేసిన వాళ్ళు, హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చంపేసుకున్నారు అనిపిస్తుంది. అది కూడా పోయింది, చచ్చిపోయారు వాళ్ళు. వ్యక్తిత్వం ఇంపార్టెంట్. అధికారము పదవులు ఉంటాయి పోతాయి, నీ వ్యక్తిత్వం ఏంటిది? ఎంత అవకాశవాదం. ఒక మంత్రి పదవి కోసమో లేదా మంత్రి పదవులను కాపాడుకోవడం కోసమో గతం మొత్తం మిథ్య, సిగ్గుపడుతున్న వాళ్ళ పనిచేసినందుకని అంత స్టేట్మెంట్ ఇచ్చేంత స్థాయికి దిగజారడం అనేది రేపు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత వీళ్ళు ఇదే మాటకు రేపు బయటకు వచ్చి అనరని గ్యారంటీ ఇవ్వగలుగుతారా కేసీఆర్ గారు అని చెప్తున్నా. అది చూడాలని ఉంది కోరిక, ఆ కసి మాత్రం ఉంది ఖచ్చితంగా. చూస్తాం. రేపు అంటే మనకి ఊహాగానాలు కూడా వస్తున్నాయి, తొందరలోనే కేటీఆర్ పట్టాభిషేకం కూడా జరగబోతోంది అని చెప్పేసి. ఒకవేళ నాయకత్వం మారినట్లయితే ఇంకా అగ్రెసివ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అంటుంటాడు కేటీఆర్, టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని చెప్పేసి, దాన్ని ఇంకా మిసైల్ లాగా దూసుకుపోయేలా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి. ఇంకా ముందు గడ్డు కాలం ఉండబోతుందా కాంగ్రెస్కి, లేదంటే మంచి సమయం రాబోతుందంటారా? అది ఆచరణలో చూపిద్దాము. కాకపోతే వాళ్ళ కుటుంబ వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనను ఎట్లా పగడ్బందీ చేసుకోవాలో దాని బిజీలో ఉన్నారు వాళ్ళు. ఉద్యమకారులను ఎక్కడో పక్కన పెడతారు, పనిచేయని వాళ్ళని మాత్రం తీసుకొస్తారు. ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు, సీఎం కావడానికి ఆయన కంటే ఇంకా వేరే వాళ్ళకి అర్హత లేదా ఆ పార్టీలో, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటారు. వారికి విఘ్నత కంటే పొగరుబోతు మాటలు మాత్రం బాగుంటాయి, ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయడము అట్లాంటి. అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. ఎవరమైనా ఒక పదవిలో ఉన్నామంటే ఉన్నతంగా ఉండాలి. వాడు వీడు అట్లా అని బూతులు మాట్లాడిన చరిత్ర కూడా మనం ఈ మధ్య ట్రోల్ అయినటువంటివి కూడా చూసినాము. కాబట్టి వారి విఘ్నతగా వదిలేద్దాం. ఎవరొచ్చినా తెలంగాణ గడ్డ మీద తిరుగుబాటు అనేది కంపల్సరీ ప్రశ్నించే తత్వం తెలంగాణ బిడ్డలకు ఉంది. దాన్ని ఆశల పల్లకిలో ముంచెత్తుతూ ఉన్నారు కొంతకాలం. వాయిదాలు ఇవాళ మీరు ఏదైనా అడిగిన అనుకో ఇస్తాం, ఏమో ఇస్తాం. పెన్షన్స్ రాక ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ లేవు. సరే ఇంతమంది పెన్షన్స్ ఇచ్చినాం, ఇన్ని ఓట్లు, ఈ టైప్ కాదు. అసలు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు, వికలాంగులు, వితంతులు, ఇట్లాంటి వాళ్ళు, విడోస్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్లు బాగా ఇచ్చినామని చెప్పు, నువ్వు బాగా ఇచ్చిన 1000-2000 చేసినావు, అసలు లేనివానికి అసలు లేదు కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రేషన్ కార్డు లేవు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. నిరుద్యోగుల సమస్య అందరినీ దానికి నాయకత్వం వహించేటోళ్ళని ఒకరిద్దరిని మేనేజ్ చేస్తారు, నోర్లు ముగిస్తారు, కథం పక్కకు పడేస్తారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? రావాలి. మీ ద్వారా కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా యువతకు, ఎన్ని రోజులు లోపల కుమిలి ఏడ్చడము? ఒక మార్పు, విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం తిరగబడాలి, ప్రశ్నించాలి, రావాలి. రాకుండా ఏది సాధ్యం కాలే. చరిత్రలో నిజాం కాలం నుంచి కానీ మన ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం జరిగింది కూడా ప్రాణాలు పోయినాయి. ప్రాణం ఎప్పుడో ఒకసారి పోతుంది. గాంధీ గారిని మనం చూసినామా? లేకుంటే అనేక మంది భగత్ సింగ్ గారిని మనం చూసినామా? ఆజాద్ని మనం చూసినామా? అల్లూరి సీతారామరాజుని మనం చూసినామా? మా కోదండరామ్, మా కుమరం భీముని మేము చూసినామా? మా సమ్మక్క సారలమ్మను మేము చూసినామా? అంటే ఒక్కొక్కరి దశలో ఒక్కొక్కరు విరోచితంగా పోరాటం చేసి వాళ్ళు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికున్నారు. ఈనాటి యువతకు ఆ స్ఫూర్తి రావడం లేదు, అది బాధ. ఒకసారి మళ్ళీ
మీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినట్లయితే మీ సోదర సమానుడు ఆయన కూడా కుటుంబ సభ్యులు ఎవరంటే మిమ్మల్ని కలుపుకొని మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి చెప్తుంటారు. ఏంటి అంత అనుబంధం ఎలా ఏర్పడింది? ఇక అంటే అందులో అందరం పనిచేసినప్పుడు ఒక యాక్చువల్గా టీడీపీలో కుటుంబ రిలేషన్షిప్ అందరితో బాగుంటుంది. అందరం ఒక రెగ్యులర్గా కలుసుకోవడం, మాట్లాడుకోవడం సరే అంత బాగుంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా అట్లనే ఉన్నాం. మా జిల్లాలో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు దయాన్నతో కూడా మేము ఆయన మాకు మంచి సోదరునిగానే ఆ రోజులలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మేము వారి ద్వారానే అక్కడ లోకల్ జిల్లా అధ్యక్షుడిగా దయాకర్రావు ఉండేది, వారి ద్వారానే మేము పార్టీలో ఎంటర్ అయినాం. తర్వాత పార్టీలో డీవియేషన్ టీడీపీలో వచ్చిన కొద్దీ ఇంకా రాజకీయాలకు అనుగుణంగా వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ మనం ఒక రాజకీయంలో ఉన్నాం కాబట్టి సరే ఇంకా ఇటు వచ్చినప్పుడు వారు ఆ రకంగా చెప్పుకోవడం జరిగింది. అదే గౌరవాన్ని అదే దాన్ని అయితే కలిగి ఉన్నాం ఇప్పటి వరకు. ఒకసారి మీ రాజకీయ జీవితాన్ని ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ అభిరుచులు ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులు తెలియజేయండి. ప్రేక్షకులు జనరల్గా అయితే అన్న ఉండే చనిపోయాడు, తను కూడా చనిపోయాడు. మా ఇంట్లో ఇద్దరు చనిపోయారు ఉద్యమాలలో, బాబు ఒక్కడు, ఇంకా ఆయనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. మా అన్న పిల్లలు 3, అమ్మాయి ఇంకా పెళ్లి కాలే, మా అమ్మాయిన గొడవలు నాతో పాటు ఉంటుంది. ఇద్దరు పిల్లలు మగవాళ్ళకు కూడా పెళ్ళి, అంతా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉంటాము. వదినే ఉంది చిన్నగా ఇక్కడ హాస్టల్లో పని చేసుకొని తన ఏదో చేసుకుంటుంది. మా అమ్మ నాన్న ఇంటికాడ జగ్గన్నపేటలో ఉంటారు. ఇప్పటి వరకైతే మేము ఎవరం వాళ్ళకు పని చేసే అవకాశం రాలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఏజ్ ఉన్నప్పటికి కూడా యాక్టివ్గా మా నాన్న మా బాపు అంటాం ఆయన అయితే ఇప్పటికి గుట్టలకు పోతాడు, చెట్లకు పోతాడు, వ్యవసాయం చేసుకుంటాడు ఉంటుంది. ఇంకా ఎప్పుడు నేను ములుగులో ఉన్నప్పటికి కూడా 2-3 నెలలకు కూడా కలుసుకునే అవకాశం కూడా దొరుకుతలేదు. రోజు ములుగులో ఉన్నప్పటికి కూడా బిజీ అయిపోయింది. ఎప్పుడన్నా కలవాలంటే ఇంటికి పోయినా కూడా అందరు జనాలు వస్తారు. ఇంకా ఇంటికి ములుగుకు దగ్గరే, ఇంకేదైనా పోవాలంటే అడవిలోకి పోవాలనే దాంతో అడవికి ఏదన్నా చేనుకి వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా ఇంత వంట చేసుకొని అక్కడే వాళ్ళతో కలిసి ఉండడం ఇంకా ఈ టైప్ అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఇంటికి పోయినా పాపం జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళని కాదనలేము, వీళ్ళతో ఉండలేము. అసెంబ్లీకి వచ్చేకంటే 2 నెలలు దాదాపు 1-2 నెలలు అయింది ములుగులో ఉన్నా కానీ కలవలేకపోయినా. ఇటు వచ్చేకంటే ముందు రోజు ఒకరోజు నైట్ 9 గంటలకు ఇంటికి పోయి వాళ్ళతో భోజనం చేసి మళ్ళీ తెల్లారి ఇటు పరిగెత్తుకొచ్చిన అమ్మ నా వాళ్ళతోటి కూడా. సో ఇక అంతా రాజకీయమే జీవితంలాగా అయిపోయింది. ఇంకా పర్సనల్ కొడుకు కోడలు మనవరాలు కూడా అందరూ వాళ్ళు వేరే ఉంటారు. నేను క్యాంప్ ఆఫీస్ ములుగులో ఉంటాను. నాతో పాటు మా బంధువుల పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ నాతో ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా అక్కడ ములుగు వ్యవహారాలని వంట చేసుడు అవి అంతా వాళ్ళు చూసుకుంటారు. సరే ఇంకా రోజు తెల్లారితే రాజకీయమే జీవితమే రాజకీయం లాగా అయిపోయింది. పబ్లిక్కే తప్ప ప్రైవేటు వ్యవస్థ అనేది నా కోసం ఏదో అనేది ఏం లేదు. ఆ స్థాయిలో కూడా సరే ఆ చిన్నతనంలో కూడా హాస్టళ్లలో బతికినాం, ఆ తర్వాత ఉద్యమాలలో బతికినాం. అప్పటి నుంచే పబ్లిక్ కోసం బతకాలనేటువంటి అవగాహన నేర్చుకున్నాం. ఇక ఇది ఉండాలి అది ఉండాలి, నన్ను చూస్తూనే ఉన్నారు మీరు అందరూ. ప్రజలలో గౌరవం ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఏ చిన్న అవసరం ఉన్నా మన శక్తి మేరకు ఉండాలి అని ఎక్కువ చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ దృష్టి పెడతా ఉంటాం. కానీ టైం దొరకట్లేదు. గతంలో ఎక్కువ పడుకునే టైంలో అయినా కనీసం చదువుకునేది, డైలీ 1 అవర్ అయినా బుక్ పట్టేది, నిద్ర రాకపోయే పరిస్థితి ఉండేది. బుక్ పట్టుకునేది, మార్నింగ్ కంపల్సరీ పేపర్స్ చూసుకుంటా, పేపర్స్ ఫాలో అవుతా రెగ్యులర్గా. ఆ రోజు పేపర్ చూసుకోకుండా ఈరోజు మన జీవితంలో ఆ పేజ్ లేనట్టు అనిపిస్తుంది, అదొకటి ఉంటుంది. ఎలాంటి ఫుడ్ మీరు ఇష్టపడతారండి? ఇది అనేది ఏం లేదండి, అంటే జనరల్గా న్యాచురల్గా జనాలు పెడతా ఉంటారు, తింటూ ఉంటాం. ప్రత్యేకంగా ఏం లేదు. ఎక్కువ గిరిజన సంప్రదాయము మాది